వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేయాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి బీర్ల ఎలయ్య. నల్గొండ జిల్లాలలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గుర్తులు కేటాయించడంతో ప్రచారాన్ని ఉధృతం చేసిన అభ్యర్థులు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్న వేమూరి సురేష్ను గెలిపించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి. సర్పంచ్ ఎన్నికల బరిలో ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాలకి సురేష్ ప్రచారం జోరు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కాళీ పద్మ వెంకన్న ఇంటింటి ప్రచార కార్యక్రమం. కొండమల్లెపల్లి 6వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా అని హామీ ఇస్తున్న పెద్దిశెట్టి సత్యనారాయణ. తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోవింద స్వాములు. పాదయాత్ర ప్రారంభించిన ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు. రోళ్ల బండ్ల తండ గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న బానోతు భీమా నాయక్. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకై జోరుగా ప్రచారం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె కనగల్ మండలం ఎడవెల్లి ఇస్లాం నగర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటింగ్ జరిగిన విధానం తెలుసుకుని కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె కన్గల్ మండలం ఎడవెల్లి ఇస్లాం నగర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటింగ్ జరిగిన విధానం తెలుసుకుని కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో పాటించవలసిన నిబంధనలు, జాగ్రత్తలు, భద్రతా చర్యలపై అక్కడే విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత అసలైన బాధ్యత కౌంటింగ్ దశలో ప్రారంభమవుతుందని, కౌంటింగ్ ప్రక్రియలో జరిగే ప్రతి చర్య ఎన్నికల పారదర్శకతను ప్రతిబింబిస్తుందన్నారు. అందువల్ల ఓట్ల లెక్కింపులో ఏ చిన్న నిర్లక్ష్యం జరగకుండా చూసుకోవాలని, బ్యాలెట్ బాక్సులు, కవర్లు, ఫారంలు, స్టేట్మెంట్లు అన్నిటిలో జాగ్రత్తగా వ్యవహరించాలని, బ్యాలెట్ల పరిశీలనలో పారదర్శకత అత్యంత ముఖ్యమని, బ్యాలెట్ పేపర్ను చెల్లిన ఓటు, చెల్లని ఓటు అని నిర్ణయించే సమయంలో ప్రతి టేబుల్ వద్ద ఆర్ఓ మరియు ఏఆర్ఓ పారదర్శకాలను ఖచ్చితంగా అనుమతించాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు టేబుల్ సూపర్వైజర్ తక్షణమే ఆర్ఓను సంప్రదించి స్పష్టత తీసుకోవాలని చెప్పారు. అభ్యంతరం వచ్చిన ఓటును ప్రత్యేక కవర్లో ఉంచి కౌంటింగ్ను పూర్తి చేయాలన్నారు. ఒక చిన్న పొరపాటు తుది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమన్నారు. ప్రతి ఓటు ప్రజల నమ్మకానికి ప్రతీక అని, ఆ నమ్మకానికి నిలబెట్టుకునేందుకు కౌంటింగ్ ప్రక్రియను అత్యంత నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం అందరి బాధ్యత అని, ఎవరు ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోను కావద్దన్నారు. కౌంటింగ్ వేగంగా జరగడం కంటే ఖచ్చితమైన ఫలితాలు రావడం ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్ల ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది శ్రద్ధగా, ఆతురత లేకుండా పనిచేయాలన్నారు. అన్ని ఫారంలు, నమోదు పత్రాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే రౌండ్ ఫలితాలను ప్రకటించాలని చెప్పారు. జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీఓ వై అశోకరెడ్డి, కన్గల్ తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేదరక్షిత, ఎంపీఓ సతీష్ కుమార్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తరిస్తూ ఓట్లు అభ్యర్థించిన ఎమ్మెల్సీ ఈ సందర్భంగా దామరచర్ల మండలం బొత్తులపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈజాం నర్సిరెడ్డి ఉంగరం గుర్తుపై ఓటు వేసి ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు అన్నారు. అనంతరం నన్ను గెలిపిస్తేనే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఆవిడకి పెట్టారని పడిపడి తీసుకోరా అని చెప్పి అన్న ఫోన్ చేశాను. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల కొరకు తమ యొక్క శాసనమండలి సభ్యులు శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు ఉన్నారు. వారు అడిగి మరిన్ని వివరాలు తెలియ ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముందుగా హార్ట్లీ కాంగ్రెస్ మీకు కార్యకర్తలకు ఏ విధంగా ఎన్నికల ప్రచారం నడుస్తూ ఉంది? ప్రస్తుతానికి ప్రచారం చాలా ముమ్మరంగా నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది ప్రతి గ్రామంలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో ఒక సన్నబియ్యం ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ 4 దఫాలుగా చేస్తే అప్పుడప్పుడు చేస్తే అది రడ్డీకి సరిపోయింది. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్లు అధిగమించి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా మన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నది. ఇలా కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఇలా పెద్ద వరం. ఇలా నేను చూస్తూ ఉన్నాను, ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉంటే ఇందిరమ్మ ఇళ్ళు చాలా ముమ్మరంగా కడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అందరూ ఆకర్షితులు ఉన్నారు. ఇలా బొత్తలపాలెం గ్రామంలో మా ఇంజం నరసింహారెడ్డి అంటే మా కొండలరెడ్డి గారు కూడా పాత కాంగ్రెస్ లీడర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఇలా నర్సిరెడ్డి గారి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి అందరం అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారీ మెజార్టీతో గెలుస్తారు కూడా. ఈ దామర్చర్ల మండలం మిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది. సార్ చెప్పండి సార్, ముందుగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులకే గ్రామ ప్రజలు ఓట్లు వేయాలంటే వారికి ఏం సంబంధం చెప్తారు మీరు? అదే మా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతాం మేము. ఎందుకంటే సన్నబియ్యం ఒకటి, రేషన్ కార్డ్స్ ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, 200 యూనిట్ కరెంట్ మాఫ్ ఒకటి, బస్సు ఫ్రీ ఒకటి, రుణమాఫీ ఒకటి, రైతు భరోసా ఒకటి. ఇప్పుడు మేము చెప్పినవి అన్నీ మేము మా మేనిఫెస్టో లేవు అని ఆయన కానీ చేసి చూపించినాం. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు చేస్తుంది. ఇలా మా అక్కలందరూ కూడా ఏం చేస్తుంది, కోటీశ్వరాలు చేయాలని చెప్పేసి వాళ్ళు మా రేవంత్ రెడ్డి గారు మనం ఒక మీటింగ్లో చెప్పారు. ప్రతి ఒక్కరికి 10 ఏళ్ల క్రితం ఒక్కరికి కూడా సంఘ బంధాలకు వడ్డీ రాలేదు. కానీ ఇలా మేము వడ్డీ మాఫీ చేసినాం, కొత్త సంఘాలు లోన్లు ఇస్తున్నాం, పెట్రోల్ బంక్స్ ఇస్తున్నాం, బస్సులు ఇస్తున్నాం. ఇలా దామర్చల బస్సు నడిపేది కూడా ఇలా మహిళా సంఘాలే. అదేవిధంగా మహిళా సంఘం పెట్రోల్ బంకులు కూడా ఇస్తూ ఉన్నాం. ఇలా సంక్షేమ పథకాలతో ముందుకు పోతుంది ఇలా మా ప్రభుత్వం. మీరందరూ తెలిసినట్టయితే ఇలా R&B శాఖలో చూసుకోండి, సివిల్ సప్లైస్ భారీ మైనర్ అండ్ మేజర్ ఇరిగేషన్ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇలా ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాను నేను, గత పాలకులు ఇక్కడ లిఫ్ట్లు అని చెప్పారు, దున్నపోతుల గండి అని చెప్పారు, బొత్తలపాలెం కూడా చెప్పారు, వాచేతండ, కేశవపురం లిఫ్ట్లు చెప్పారు. ఎక్కడ వేసిన పునాది అక్కడే ఉంది. ఇలా మీరు పోయి పని చూడండి. ఇలా పని ముమ్మరంగా నడుస్తూ ఉన్నది. మనం వచ్చిన గ్రాంట్ రిలీజ్ చేసినాం. త్వరలో లిఫ్ట్ ఓపెన్ అది ప్రారంభోత్సవం కూడా చేసుకుంటే సిద్ధంగా ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. దానికి నేను కూడా తోడుకున్నా. ఇలా ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం ఈ 3 ఏళ్ళు అని చెప్పి తెలియజేస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలు ఏం లేవని చెప్పేసి కూడా సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అబద్ధాలు అనడంలో హరీష్ రావు చాలా దిట్ట. వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ చేసారు. మా వాళ్ళు ఇంకా చేయలే, ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు వాళ్ళు. ఎవరికి న్యాయం చేసినారు వాళ్ళు? ఎవరికి న్యాయం చేసిండ్రు? బడుగు బలహీన న్యాయం చేయలేదు. వాళ్ళంతా ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, కంకర ఇసుక అమ్ముకొని బతికిరు తప్ప టీఆర్ఎస్ వాళ్ళు అందరూ
కానీ ఏనాడు కూడా ప్రజల ముందుకు పోలేదు, ప్రజల కోసం రాలేదు. ఒక జన్మభూమి గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి పెడితే జనం పోయినారు అక్కడికి. కానీ ఇలా మేమందరం గ్రామ సభలు పెట్టి ప్రజలందరూ తీసుకుపోతాను. ఇలా ప్రజలందరూ గ్రామ సభల్లో ప్రతి ట్రాన్స్పరెంట్ ఉంది. ఇలా మా పార్టీ చెప్పని చెప్తే తెలుస్తుంది. మొత్తానికైతే మిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా మీరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థుల కొరకు ఆహ్వానించు కృషి చేస్తూ ప్రతి ఇంటి ద్వారా మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మరి ఏ విధంగా ప్రజల స్పందన ఉంది? ప్రజలకు మీరు ఈ ఎన్నికల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? చాలా మంచి స్పందన ఉన్నది ప్రజల్లో. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా అందరికి ఇండ్లు వచ్చినాయి. సన్న బియ్యం ఇలా చాలా పెద్ద వరం. అందరిని అడగండి. ఇలా ఇదివరకు దొడ్డు బియ్యం అంటే పక్కదారి పోయేది. ఇలా సన్న బియ్యం చాలా పెద్ద వరం అది. అదేవిధంగా లిఫ్ట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ అట్లే ఉండిపోయినాయి. ఇలా మేము ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. కేఆర్ఎంపేట కృష్ణాబోర్డు రివర్ అంత పెద్ద ఈ సబ్జెక్ట్ పోతే తెలియదు వాళ్ళకి, కానీ 4-5 సంక్షేమ పథకాలు అయితే ప్రజల ముందుకు వచ్చినాయి. ఇది చూసుకున్నట్టయితే మొత్తానికైతే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమాలు తప్ప బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమాలు అభివృద్ధి శూన్యం అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ శ్రీ కేతవ శంకరన్న గారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ మిర్యాల నియోజకవర్గం మొత్తం ఇంటింటి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులే ఉంటారని చెప్పేసి కూడా వారు తమ యొక్క ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదైనప్పటికీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటు దామర్చల్ల మండలం బొత్తలపాలెం గ్రామం సంబంధించినటువంటి ఇంజం నర్సిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్సీ శంకర్ సార్ చెప్పినట్టు ఏ విధంగా మీ యొక్క గ్రామ సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకెళ్తున్నారు? గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ కూడా ఇలే. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బొత్తలపాలెం గ్రామంలో 30 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఒక 20 ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఎన్నికల కూడబడి ఆగినాయి. ఆ 20 ఇండ్లు కూడా మొత్తం 50, ఒక బొత్తలపాలెం గ్రామానికి 50 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కల్పించడం జరిగింది. మొత్తానికైతే మీ యొక్క గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నారా? 100% కాంగ్రెస్. ఎందుకంటే నాపై నిలబడే ప్రత్యర్థి 20 సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ కూడా గ్రామాన్ని పట్టించుకోకుండా వాళ్ళ వ్యాపారాలు ఏదో వాళ్ళే చూసుకుంటారు తప్ప గ్రామానికి ఏ రోజు కూడా సహకరించే పరిస్థితి లేదు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు అంటేనే అనేక నిధులు వస్తుంటాయి. మరి ఇంతవరకు నిధులు సముదాయాలు వస్తుంటాయి. మరి ఎందుకు గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందలేదంటారు మీరు? అది వాళ్ళని అడగాలి. ఇప్పుడు గత ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అనేది ధనికుల పార్టీ. అది ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీ ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందంటారు? మీ గ్రామ అభివృద్ధి కొరకు ఏ విధంగా కృషి చేస్తారు ఫైనల్గా? ముఖ్యంగా మా గ్రామంలో ప్రధాన సమస్య దేవాలయం సమస్య ఉంది. నన్ను అందరూ ఉంగరం గుర్తుపై ఓట్లేసి గెలిపిస్తే ఫస్ట్ సంవత్సరం లోపలనే శంకుస్థాపన చేసి గుడి కార్యక్రమం మొదలు పెడతానని చెప్తా ఉన్నాను. అదేవిధంగా చర్చిలకు కూడా కొన్ని అభివృద్ధి చేయాలి. చర్చిలు, అదేవిధంగా శివాలయం ఒకటి, అంబేద్కర్ విగ్రహం, ఎస్సీ కమిటీ హాలు, క్రీడా ప్రాంగణం, ఇవన్నీ నన్ను ఉంగరం గుర్తుపై ఓట్లేసి మెజార్టీతో గెలిపిస్తే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తానని చెప్తా ఉన్నాను. చూసుకున్నట్టయితే మొత్తానికైతే ఉంగరం గుర్తు చెప్పండి. అదేవిధంగా గంగమ్మ గుడికి కూడా దారి సమస్య ఉంది. ఆ దారి కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ రోడ్డు కూడా సీసీ రోడ్డు చేపిస్తామని చెప్తా ఉన్నాను. గ్రామాలలో ఎక్కువ యువత ఉన్నారు, వారి కొరకు కానీ విద్యార్థుల కొరకు కానీ మీ గ్రామంలో ఎటువంటి చర్యలు చేపడతారు? ఇప్పుడు వాస్తవంగా మా కాడ పవర్ ప్లాంట్ ఉన్నది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారు ప్రతి మామూలుగా అక్కడ వీర్లపాలెం సంబంధం కాకుండా బొత్తలపాలెం యువతకు కూడా అవకాశం ఉంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారి సహకారం అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. మీ గ్రామ ప్రజలకి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు? మీరు అభ్యర్థిస్తున్నారు ఫైనల్గా అభివృద్ధి అభ్యర్థిస్తున్నారు ఏమి విన్నపిస్తున్నారు ఫైనల్గా? ఉంగరం గుర్తుకు ఓటేయాలని. మొత్తానికైతే మిర్యాల నియోజకవర్గం వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాటు స్టూడియో కెమెరామ్యాన్ జానితో మహేష్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి నర్సాపూర్ గ్రామాల్లో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నాకు తోడుగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే ఎద్దుల బండిలాగా ముందుకు వెళ్లి నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధి చేస్తారని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పలపల్లి నర్సాపూర్ గ్రామంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నాకు జోడుగా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే ఎద్దుల బండిలాగా ముందుకు వెళ్లి నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన చీరలు బావిల వద్ద గడ్డి మోపులకు పంట చేదురుకు వాడుతున్నారని,
కానీ ఇప్పుడు ప్రజాపాలనలో ఇచ్చిన ఈ చీర గ్రామాలలో ప్రతి ఒక్కరూ కట్టుకుంటున్నారన్నారు. నాకు ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు వస్తాయి. అన్ని ఊర్లకు పంచితే మీకు 18 వచ్చాయి పోయినసారి. ఇక మీకు 20 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. కరెంటు పోల్లు 30. కొట్లాడి కొన్ని నిధులు తెచ్చిండు. కాంగ్రెస్ పార్టీ సాయం తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ గారు ఇక్కడ మా ఎంఈఓ రిటైర్మెంట్ ఇంతమంది లేకపోతే కారణే అయ్యా ఆదరణ ఆయన సర్పంచ్ అయితే నాతో కొట్లాడతాడు. మరి బి శంకర్ గాక ఇంకో ఆయన వచ్చిండు అనుకో, ఎవరితో పోతాడు? అలా ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి ఉందా, ఎమ్మెల్యే ఉందా, ఎంపీ ఉందా, ఇంతమంది సర్పంచ్ల అండ ఉందా? మరి ఏం చేస్తాడు? గెలిచి పైసలు ఇచ్చి గెలుద్దామని చూస్తారు, సెంటిమెంట్ తోటి గెలుద్దామని చూస్తారు. కానీ ఈడ మీ బిడ్డ బి లైనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. బి శంకర్న గెలిస్తే మనకు పనులైతే నీకు మేము అండగా ఉంటా. వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉందా? 4 ముక్కలు అయింది. కేసీఆర్ వైఫ్ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుండు. కేటీఆర్ హరీష్ రావు పైసల పంచాయతీ తోటి కొట్టుకుంటున్నారు. కవితక్క ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటకు వచ్చి ఈ 10 ఏళ్ళు మా నాయనను తప్పుతో పట్టించి ఈ దుర్మార్గులు 1000 కోట్ల కొద్ది కొల్లగొట్టిరు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు చేశారని చెప్పి రోజు దోషడు మన్నెత్తాల మీద పోస్తుంది. మరి 4 పార్టీ అయినాక అలా పార్టీ చచ్చిపోయిన పార్టీ గెలిచి ఏం చేస్తారమ్మా? సర్పంచ్ ఏడిపోతాడు? మీ ఇంట్లో బియ్యం ఉంటే తీసి పువ్వు వండుతారు, వచ్చేళ్ళకి పెడతారు. కుండలు అన్నం ఉంటేనే కదా 10 మందికి పెట్టేది. మరి అలా కుండే వాలిపోయాయి. అవునా? ఏం చేస్తారమ్మా? అందుకే నేను చెప్తున్నా, ప్రజాప్రభుత్వం మీరెంచుకున్న ప్రభుత్వం, మీ అందరి ఆశ్రయంతో మీ బిడ్డగా నేను గెలిచిన ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఆడ మన ఇందిరమ్మ రాజ్యం ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ అని ఉన్నాడు. గత 10 ఏళ్లుగా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ధనిక రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ళు దాచుకొని మీరందరూ ప్రజాప్రభుత్వం వచ్చేటప్పటికి అప్పుల తెలంగాణ మన చేతులు పెట్టిండు. గతంలో బి శంకర్ సర్పంచ్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. 20 ఏళ్ల కింద ఏసీకాలు పోతే అన్ని ఇందిరమ్మ కాళ్ళు వచ్చినాయి. అక్కడ పోతే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ ధనిక రాష్ట్రం, మీరు మనకు ఓట్లేరి, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటివి 70 ఇండ్లు, మన అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. మరి ఈడ దుబ్బెలకి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? కట్టినాడుగా, నీకు ఇచ్చినాడు కదా, రాలేదా? మరి ధనిక రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయా. రేషన్ కార్డు వచ్చింది ఆ 10 ఏళ్లలో? వడ్డీ లేని రుణాలు వచ్చినాయా? ఉచిత కరెంటు 200 యూనిట్ల వచ్చి దొరుకుతుందా? రైతుకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. 4 ఏళ్ళు దానికి 5 ఏళ్ళు పావులు వేస్తే సగం వడ్డీకి పోయినాయి, సగం బ్యాంకు పోయినాయి. వడ్డీ లేని వాళ్ళు కాలే కదా? రైతులకు ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ కాలే కదా? మహిళా సంఘాలను బలోపేతం చేసిందా? కొత్త పెన్షన్లు ఇచ్చిందా? మరి ఏం చేసిందమ్మా? ధనిక రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పు చేసి ఆ పైసల్ని తీసుకొని ఇప్పుడు వాళ్ళ సర్పంచ్లకు మీరు ఊరి మీద గెలిచినారు, ఊరి మీద పైసలు పంచురు అంటున్నాడు. ఊరికి సేవ చేస్తాడు కావాలన్నా, ఊరిని దోచుకుంటాడు కావాలన్నా? మరి బి శంకర్ని గెలిపిస్తే నన్ను నిలదీస్తాడు, నాకు ఇల్లు కావాలంటాడు. వాళ్ళు అప్పులు చేసే తెలంగాణకు మనం ముఖ్యమంత్రిగా మన రేవంత్ ఉన్నాడు. అప్పుల తెలంగాణకు నేను మీ బిడ్డగా ఎమ్మెల్యే ఉన్నా. ఎన్ని అప్పులున్నా, ఎన్ని తప్పులున్నా ఇందిరమ్మిల్లు ఇచ్చిన 5 ఒక్క సంవత్సరమే 27 అంటే 30 ఇందిరమ్మిల్లు వచ్చినాయా? సంవత్సరానికి 30. మొన్న ఇచ్చినటువంటి 27 పోయిన సంవత్సరం ఇల్లు
ఇప్పుడు జనవరి 15 తర్వాత మళ్ళీ 30 ఇళ్ళు వస్తాయి. మళ్ళీ 3 సంవత్సరాలు 30 అవి 90, ఇవి 60, 150 ఇళ్ళు కట్టాక ఈ దుప్పల్లో ఇల్లునే ఉండరా? నిజం చెప్పుర్రి. ఈ సంవత్సరం 27 ఇచ్చిన స్లాబులు వస్తున్నారు, బిల్లులు వస్తూనే వస్తున్నావా? మీ అందరికీ ఇప్పుడు గొప్ప ఇంకా మరి పేదోళ్ళు 200 యూనిట్ల కరెంటు కడుతురా? కరెంటు బిల్లు కడుతురా అమ్మా? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? మరి మన ప్రభుత్వం రాగానే మొన్న అరువులందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా? రేషన్ కార్డు అంటే ఏమనుకుంటారు అందరంటే బియ్యం కార్డే కదా, బియ్యమే వస్తాయి అనుకుంటారు. కానీ తెల్ల రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. తెల్ల రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. తెల్ల రేషన్ కార్డు ఉంటే పిల్లల్ని చదివించచ్చు. తెల్ల రేషన్ కార్డు ఉంటే పిల్లలకు ఫీజు రిమెంట్మెంట్ వస్తుంది, పిల్లలకు స్కాలర్షిప్ వస్తుంది. ఎవరన్నా పేదోడికి గుండె జబ్బు వస్తే ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలు వస్తుంది. ఏదైనా మాయరోగం వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా మరి ఆరోగ్యశ్రీ కావాలంటే తెల్ల కార్డు కావాలి. అలాంటిది 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో తెల్లకపోతే మన ప్రభుత్వం, మన రేవంత్ అన్న మొన్న అడవులకు తెల్ల కార్డు ఇచ్చిండు. ధనిక రాష్ట్రంలో వాడు దొడ్డు బియ్యం ఇస్తే అప్పుడు తెలంగాణలో మనం తల్లిదండ్రులకు, మా అమ్మలందరికీ సన్న బియ్యం, కేసీఆర్ మనవాడు తినే బియ్యం మా అక్క చెల్లెలు, మా తల్లులు, మన పిల్లలు తింటారు. మరి ధనిక రాష్ట్రంలో పనులు అప్పుడు తెలంగాణ చేస్తుండగా రేవంత్ అన్న కడుపు కట్టుకొని మనకి ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా. నల్గొండ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నల్గొండ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో గొడవలు, అల్లర్లు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు జిల్లా ఎస్పీ హెచ్చరించారు. గ్రామాలలో గొడవలు, అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘా ఏర్పాట్లు చేసినట్లు, గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపుకు అనుమతి లేదు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. సంత నారాయణపురం మండలంలో వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గుర్తులు కేటాయించడంతో తమ ప్రచారాన్ని విస్తృతంగా దేవాలయాల్లో పూజల అనంతరం వాడవాడ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సంస్థ నారాయణపురం మండలంలో వివిధ పార్టీల బలపరిచిన అభ్యర్థులు గుర్తులు కేటాయించడంతో తమ ప్రచారాన్ని విస్తృతంగా దేవాలయాలలో పూజల అనంతరం వాడవాడ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. నారాయణపురం మండల కేంద్రంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు స్థానిక శివాలయంలో పూజల అనంతరం వాళ్ళు కేటాయించిన గుర్తులతోటి గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. సర్వేల్ గ్రామంలో అభ్యర్థులు రామలింగేశ్వర ఆలయంలో పూజల అనంతరం తన ప్రచారాన్ని ప్రారంభించారు.
భాగ్యమ్మ గారి కత్తెర గుర్తుకే పక్షాల అభ్యర్థి గారి కత్తెర గుర్తుకే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ నెల 14న జరిగే రామాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్న వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ రామాపురం గ్రామ యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14న జరిగే రామాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్న వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ రామాపురం గ్రామ యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిరంతరం పేద వర్గాలకు చేదోడు వాదోడుగా ఉంటూ గ్రామంలో ఏ పేదవానికైనా ఆపద వచ్చిందంటే వెంటనే హక్కున చేర్చుకొని నేనున్నానంటూ భరోసానిచ్చి సహకారం అందించే మంచి మనసున్న వేమూరి సురేష్ లాంటి ప్రజానాయకుడికి విజయానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మన గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు గ్రామంలో విద్యార్థుల కొరకు గ్రంథాలయాన్ని నిర్మించడంతో పాటు మట్టి రోడ్లను అన్నిటినీ నాణ్యతా ప్రమాణాలతో సీసీ రోడ్లుగా నిర్మాణం చేయడంతో పాటు గ్రామంలో అన్ని వీధుల్లోనూ వీధి లైట్లను ప్రతి నెల పర్యవేక్షిస్తూ అవసరమైన చోట వీధి లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు మంత్రివర్యులు మరియు శాసనసభ్యుల సహకారంతో మన గ్రామానికి అత్యధిక సంఖ్యలో నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడడంతో పాటు గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ విడతల వారీగా మంజూరు చేసే ఇండ్లలోనూ ఇండ్లు లేని నిరుపేదలకు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. కావున గ్రామంలో ఉన్న ప్రజలందరూ సంఘటితంగా మన వేమూరి సురేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా మునుపెన్నడూ లేని విధంగా మన గ్రామంలో అన్ని వర్గాలకు సర్పంచ్గా తన ప్యానెల్లో అవకాశం కల్పించి గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఉప సర్పంచ్గా అవకాశం రాని గౌడ సామాజిక వర్గానికి అవకాశం కల్పించి యువకుడు విద్యావంతుడు అందరితో ఆప్యాయంగా కలిసిపోయే కట్టెకోల వెంకన్న గౌడ్ ఉప సర్పంచ్గా అవకాశం కల్పించడం, గ్రామం ఏర్పడ్డ నాటి నుంచి రాజకీయ అవకాశాలు దక్కని జంగాలకు ప్రత్యేకంగా 10వ వార్డు మెంబర్గా అవకాశం కల్పించి అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి అన్ని వర్గాల ప్రజల మనసు గెలిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి వేమూరి సురేష్ మరియు ఆయన ప్యానెల్లో పోటీ చేస్తున్న 10 మంది వార్డు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు షేక్ అబ్దుల్లా, రామాపురం గ్రామ మాజీ విద్యా కమిటీ చైర్మన్ నిదానం సోమయ్య, మోతే శ్రీనివాస్, ధనమ్మ, ముత్తయ్య, నాగరాజు, శ్రీను, రాజు, రాములు, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వేమూరి సురేష్ గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి సమస్త రామాపురం యావత్ ప్రజానికాన్ని కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సురేష్ గారిని సర్పంచ్గా గెలిపించవలసినటువంటి అవసరం మనకు ఎందుకుందంటే, ఏ రాజకీయ పదవులు లేనప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కానీ ఆపదలో నేనున్నానని చెప్పి, కష్టాల్లో నేను పాలు పంచుకుంటున్నానని చెప్పేసి నిరంతరం పేదల పన్నిదిగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన వేమూరి సురేష్ గారు మన గ్రామ సర్పంచ్గా అయితే మనందరి జీవితాల్లో కూడా ఎలుగులు నింపేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెనకబడినటువంటి సామాజిక వర్గాలలో కూడా సామాజిక చైతన్యం ఉండాలి, అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు రావాలి,
అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో వారు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పదవులు లేకున్నా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్నారు. అలాంటి వ్యక్తి మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎన్నికల సంఘం కూడా కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. కాబట్టి యావత్ గ్రామ ప్రజానికానికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి మన కటకంగూడెం గ్రామ అభివృద్ధికి బాటలు వేద్దాని. ఎందుకంటే కత్తెర గుర్తుతోనే మన కటకంగూడెం అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమవుతుంది. ఎందుకంటే అంత మంచి యువకుడు, అదేవిధంగా అందరితోని కలిసిపోయేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక ప్రజానాయకుడు, జననాయకుడు, జనం కోసమే నిరంతరం తప్పించేటటువంటి నాయకుడు, పదవులు లేకున్నా ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆపద వచ్చిందంటే మనందరిని కూడా హక్కును చేర్చుకునేటటువంటి గొప్ప మనసున్నటువంటి ఒక నాయకుడు మన ముందుకు వస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా ఆయనకు ఓటేసి ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత మన గ్రామ ప్రజలుగా మన మీద ఉన్నది. సురేష్ గారు గ్రామ సర్పంచ్గా విజయం సాధిస్తే ఈ గ్రామంలో అన్ని రంగాల్లో ఏదైతే ఎక్కడైతే మరి మట్టి రోడ్లు ఉన్నాయో ఆ మట్టి రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా నిర్మాణం చేయడంతో పాటు ఇప్పటికీ సీసీ రోడ్లు అయి ఉండి ఎక్కడైతే మరమ్మతులు అవసరం ఉన్నదో అక్కడ మరమ్మతులు చేయటం, అవసరమైన చోట కలవట్లు నిర్మించడం, అదేవిధంగా గ్రామంలో మంచినీటి కొరత లేకుండా అంటే నీళ్లకు ఎండాకాలం సమయంలో ఏదైతే గతంలో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా లేకుండా ప్రజలందరికీ కూడా మరి నీరు అందే విధంగా, అదేవిధంగా గ్రామాల్లో వీధి లైట్లు ఎక్కడ కూడా చీకటి లేకుండా వెలుగులు నింపే విధంగా గ్రామంలో ఎక్కడ వీధి లైట్ పోయినా నిరంతరం ఆ వీధి లైట్లను పర్యవేక్షిస్తూ వీధి లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు మన గ్రామాల్లో కూడా విద్యార్థుల కోసమైనటువంటి, ముఖ్యంగా పేద విద్యార్థుల కోసమైనటువంటి ఏదైతే గ్రంథాలయం, ఎందుకంటే చదువుకునేటటువంటి పిల్లలను ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో, ఎందుకంటే ఈరోజు విద్య, వైద్యం ఇవి ఉంటే ఖచ్చితంగా ఏ ప్రాంతమైనా ఏ గ్రామమైనా అభివృద్ధి చెందిద్ది. సురేష్ గారు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి పేద పిల్లలు కూడా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనేటువంటి సంకల్పంతో వారు మన గ్రామంలో గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చదువుకున్నటువంటి యువకుడు, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి, ప్రజా సేవ కోసం మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి వేమూరు సురేష్ గారు కత్తెర గుర్తుకు ఓటేయాలి. వారు సురేష్ గారు సర్పంచ్గా అయిన తర్వాత ఒక సీసీ రోడ్లే కాదు, సైడ్ డ్రైనేజీలు ఎక్కడ అవసరం ఉంటాయో సైడ్ డ్రైనేజీలు, ముఖ్యంగా మన గ్రామంలో ఒకే కుటుంబంలో 2-3 ఫ్యామిలీలు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందిని కూడా వారు గమనించి ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలలో కూడా ప్రథమ ప్రాధాన్యత మన గ్రామానికి తీసుకువచ్చి ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా ఇల్లు నిర్మించేందుకు కూడా వారు కృషి చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా వారికి ఓటేయాల్సిన బాధ్యత మన గ్రామస్తుల మీద ఉన్నది. సురేష్ గారు గ్రామ సర్పంచ్గా విజయం సాధిస్తే అన్ని రంగాల్లో కూడా మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా మన గ్రామాన్ని ఈ రాష్ట్రంలోని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, అన్ని కుల మతాలు భేదాభిప్రాయాలు లేనటువంటి వ్యక్తి. ఇవాళ చూడండి, ఇవాళ ఆయన పేనల్లో కూడా సురేష్ గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. వారి పేనల్లో కూడా అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించింది. గతంలో అవకాశాలు లేవు. మన గ్రామం పుట్టిన కాంచి కూడా ఇవాళ మన గ్రామం ఏర్పడ్డ కాడి నుంచి కూడా బీసీలలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడ కూడా ఇంతవరకు కూడా అవకాశాలు, రాజకీయ అవకాశాలు రాలేదు. నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు చేరవేసి ఇంకా ప్రభుత్వ పెద్దల నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మరి మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారు శాయశక్తులు కృషి చేస్తారు. ఎందుకంటే పదవులు లేనప్పుడే ప్రజలకు సేవ చేసిన గొప్ప మరి మనసున్నటువంటి వ్యక్తి, మన శ్రేయస్సు కోసం, మన అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని సర్పంచ్ గెలిపించేందుకు మనం ముందుకు పోవాలి. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇవాళ బీసీలలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి గ్రామం ఏర్పడ్డ కాంచి ఉప సర్పంచ్కి ఎవరికి కూడా అవకాశం రాలేదు, సర్పంచ్కి అవకాశం రాలేదు. ఇవాళ మన వేమూరు సురేష్ గారు పెద్ద మనిషితోని దూరదృష్టితోని ఆలోచన చేసి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువ నాయకుడు, అందరితో కలిసికట్టుగా ఉండేటటువంటి వ్యక్తి, మంచి మనసున్నటువంటి ప్రజానాయకుడైనటువంటి మన కటికోల వెంకన్న గౌడ్ గారిని కూడా మన గ్రామ ఉప సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా నాకు సమానమైనట్టు చెప్పి సురేష్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి వార్డు మెంబర్ల సీట్ల కేటాయింపులో కూడా అన్ని వర్గాలకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించి వారు మరి ప్రజల మనిషిగా, అన్ని వర్గాల మనిషిగా ఈరోజు ముందుకు వచ్చారు. అదేవిధంగా మన గ్రామంలో సంబంధించి బుడిగ దంగాలకు సంబంధించి గతంలో రాజకీయ అవకాశాలు లేవు. బుడిగ దంగాలు ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులైనటువంటి పరిస్థితి లేదు మన గ్రామ పంచాయతీ ఏర్పడ్డ కాంచి. కానీ సురేష్ గారు
బుడిగ జంగాల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యం కావాలి, అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు సురేష్ గారు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి మన బుడిగ జంగాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఇవాళ వారికి కూడా వార్డు మెంబర్ స్థానాన్ని కేటాయించడం అనేటటువంటిది అందరం కూడా సంతోషించదగినటువంటి విషయం. అందరం కూడా దయచేసి పెద్ద మనసుతోని ఆలోచన చేసి మంచి వ్యక్తి, అందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తి మన వేమూరు సురేష్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. సురేష్ గారు గెలుపు అనేటటువంటిది మన ఊరి అభివృద్ధికి మలుపు. ఖచ్చితంగా సురేష్ గారు కత్తెర గుర్తుకు ఓటేయడంతో పాటు ఆయన ప్యానెల్లో పోటీ చేసినటువంటి 10 మంది అభ్యర్థులు కూడా మరి వార్డు అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాభివృద్ధికి పునాదులు వేయాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ వేమూరు సురేష్ గారి నాయకత్వం, వేమూరు సురేష్ గారి నాయకత్వం, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ దొరగుంట గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాలకి సురేష్ ప్రచార జోరును కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ దొరగుంట గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాలకి సురేష్ ప్రచారం జోరును కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొరకుంటలో గతంలో కొన్ని పనులు వారు చేసినప్పటికీ మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడేందుకు వారికి కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతలు రానున్న ఈ నెల 14వ తేదీ ఆదివారం రోజున జరుగు ఎన్నికలలో తమ గుర్తు కత్తెర గుర్తుపై ప్రజలు అత్యధిక స్థాయిలో ఓట్లను వేసి తమను గెలిపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో పాలకి నర్మదా వెంకటేశ్వర, కయ్యూం, ఖలీల్, షఫీ, హనుమంతరావు, పత్తిపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎప్పుడైనా ఏ పని చేస్తాను చేశాను చేస్తాను అభివృద్ధిలో ముందుంటాడమ్మా. ఏం లేదు నిత్యం ప్రజల్లో ఉంటాడు అన్నమాట. ఆయన ఎద్దు లేదు, అవసరం లేదు. అది ప్రజల మనిషి. సురేష్ గారికి కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, సురేష్ గారికి, సురేష్ గారికి, సురేష్ గారికి. మనది కానీ సురేష్ అన్న పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు ఆశీస్సులతో నాకు టికెట్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ప్రచార కార్యక్రమంలో మా నాయకులు కార్యకర్తలతో ఈరోజు గ్రామంలో ప్రచారం చేయడం జరిగినది. గ్రామంలో ఉన్న సమస్యలను
ఇప్పటికీ చాలా పరిశీలించాం. కొన్ని సమస్యలు ఉన్నవి, అవి కూడా కంపల్సరిగా మేడం గారి దృష్టికి తీసుకువెళ్ళి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. ప్రధానంగా గ్రామంలో కోతుల సమస్య, కుక్కల సమస్య ఉన్నది. వాటిని కూడా కట్టించి అడవిలో చేస్తాం. అలాగే ఈ నెమలిపూరు రోడ్లో కూడా వాటర్ లైన్ లేదు, దానికి అది చేస్తాం. ప్లస్ నెమలిపూరు టు దూరకొండ టు నెమలిపూరికి రోడ్డు అధ్వానంగా ఉంది, మేడం దృష్టికి తీసుకెళ్ళాం, దాన్ని వేయించి తీరుతాం. అలాగే గ్రామంలో ఉన్న పలు సమస్యలను దృష్టికి తీసుకువెళ్ళి అన్ని చేస్తామని హామీ ఇస్తున్నాం. అలాగే నా గుర్తు కత్తెర గుర్తుపై మా దూరకొండ గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాళీ వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాళీ పద్మను గెలిపించినట్లయితే ప్రభుత్వం నుండి గ్రామానికి భారీగా నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి చేస్తానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాళీ వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాళీ పద్మను గెలిపించినట్లయితే ప్రభుత్వం నుండి గ్రామానికి భారీగా నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు కొంతమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కూడా కట్టిస్తున్నామని వారు తెలియజేశారు. ఇక కూడా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను నా వంతుగా తీసుకువచ్చి మీకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బోరం వెంకటరెడ్డి, కేమిడి ఉపేందర్, వలందాస్ ప్రభాకర్, మల్లిపెద్ది సోమరెడ్డి, శివరాత్రి ఈదయ్య, జోగు కిష్టయ్య, పాలడుగు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే అన్ని పథకాలు అమలైనాయి. మన ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే ప్రతి ఒక్క స్కూల్లో కానీ రేషన్ షాప్లో కానీ రేవంత్ రెడ్డి గారి చొరవతోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక సన్న బియ్యం ఇచ్చిండు. ఎన్నో పథకాలు మనకు అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఆర్టీసీ ఉచిత ప్రయాణ స్కీము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనే మనకు లబ్ధి పొందాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన కాళీ పద్మ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచే కాళీ పద్మ ఇంకా ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తు, గౌను గుర్తు వరకు 2 గుర్తుల మీద వేసి ఇలా మలిచి వాళ్ళు వేసి మర్చిపోద్దు. ఉంగరం గౌను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాళీ పద్మ వెంకన్న ఉంగరం గుర్తుకే బాబాయ్ మాట్లాడి ఇంకా 50 ఏళ్ళు వస్తాయి సీతారాంపురం, నేను మాట్లాడి పెట్టిస్తా. బాబాయ్ అక్కడేమో వార్డు మెంబర్కు బాబాయ్ ఏమో ఉంగరం గుర్తు. వాళ్ళతో కూడా ఫస్ట్ ఉంటుంది. సీతారాంపురం గ్రామ ప్రజలకు పేరున కాళీ పద్మ వెంకన్న గారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి నా యొక్క గుర్తింపును అధిష్టానం గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచి నన్ను సర్పంచ్గా పోటీలో బరిలో ఉంచినందున ఆ అధిష్టానానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కావున కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి పథకాలున్నా కూడా పింఛన్లే కానీ, రేషన్ కార్డులే కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ,
కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అలాంటి పథకాలు తీసుకువచ్చి అర్హులైన వారందరికీ కూడా నేను ఎంపిక చేసి అర్హులైన వారందరికీ కూడా ఇండ్లు కానీ పింఛన్లు కానీ అందరికీ సహాయ సహకారాలు అందించి ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మన రేషన్ షాపులో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇచ్చి రేషన్ షాపులో కూడా ప్రతి ఒక్క పేదవారికి కూడా సన్నబియ్యం తినే అవకాశం కల్పించారు. కాబట్టి ఏదైనా ఏ అభివృద్ధి అయినా కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు గమనించాలి. వేరే వాళ్ళు ఎందరో వచ్చి మేము చేస్తాము అని చేస్తామన్నా కూడా వాళ్ళతోని సాధ్యం కాదు. ప్రజలు చాలా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా యొక్క సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నేను గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలో నడిపిస్తానని మన సీతారాంపురం గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాను. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని పెద్ద కొండంత ఆశతో ఎదురు చూస్తూ మీ సహాయ సహకారాలు నాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సహాయ సహకారాలు చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనేదో వేరే ఉద్దేశంతో మాట్లాడతలేను. గ్రామ ప్రజలందరూ నాకు సమానులే. నన్ను ఒకసారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను. మన ఓటు. కొండమల్లపల్లి గ్రామ పంచాయతీలోని 6వ వార్డు అభివృద్ధి కోసం తన వంత కృషి చేస్తానని కొండమల్లపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. తన స్టూలు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కొండమల్లపల్లి గ్రామ పంచాయతీలోని 6వ వార్డు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని కొండమల్లపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. తన స్టూలు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గురువారం 6వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి మాట్లాడుతూ గతంలోనే వార్డు ప్రజల ఆశీర్వాదంతో వార్డు సభ్యుడిగా కొనసాగానని, తిరిగి తనను గెలిపిస్తే వార్డు సమస్యలపైన మురికి కాలువలు, మంచినీటి సమస్య, విద్యుత్ సమస్యతో పాటు వార్డు సమస్యలను పరిష్కరిస్తూ అందుబాటులో ఉంటూ వార్డు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. తన స్టూలు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా వార్డు ప్రజలను కోరారు. అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను పెద్దిశెట్టి సత్యనారాయణ, కొండమల్లపల్లి గ్రామం 6వ వార్డు సభ్యునిగా నేను పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. కాబట్టి ప్రజలందరికీ 6వ వార్డు సభ్యులందరికీ నాకు ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. నేను గతంలో 6వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచి ప్రజలందరికీ డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ ప్రతి ఒక్కరికి పని చేసి ఉన్నాను. కాబట్టి సమస్యలు ఏదున్నా మళ్ళీ కూడా నేను చేయగలనని నా యొక్క మనవి. ప్రతి ఒక్కరికి నేను తెలియజేయనది ఏమనగా అంటే, నేను ఇంతకుముందు ఎలా పని చేసినా మళ్ళీ ఇంకా అత్యధికంగా మంచిగా పనిచేసి వాళ్ళకు చూపించగలనని, వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రతి సమస్య తెలుసుకొని గ్రామ పంచాయతీలో తెలియపరిచి వాళ్ళకు లైట్లు కానీ, మంచినీరు కానీ, ప్రతి ఒక్క సమస్య ఏది ఉన్నా డ్రైనేజీలు కానీ ఏమైనా సమస్య ఉంటే ప్రతి ఒక్కటి తెలియపరిచి సమస్యలు పరిష్కరించగలనని నేను తెలియజేస్తున్నాను. సభ్యులందరూ నేను 6వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలవేళలా నేను పనిచేయగలనని, ఎప్పుడు మీ సమస్య నాకు తెలియపరిచిన మీ సమస్య గురించి నేను పని చేయగలను. అందుబాటులో మీకు ఎప్పుడు ఎలవేళలా ఉంటా. మీకు ప్రతి సమస్య కానీ నేను అందుబాటులో ఉండి మీ గ్రామ పంచాయతీకి ఏ సమస్య ఉన్నా, లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, మీ సమస్య గురించి నేను ఎప్పుడు మీతో ఉండి మీకు పని చేయగలని నా యొక్క మనవి. ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి నేను పని చేయగలని నా యొక్క మనవి. ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలనని నా యొక్క మనవి. జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందమాల దీక్షను స్వీకరించిన గోవింద స్వాములు
తిరుమలకి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుమలకు గురువారం ఉదయం 10:30 పాదయాత్రగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి పాదయాత్రగా బయలుదేరి పట్టణ పురవీధులలో గోవింద నామస్మరణ చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాను చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు పాదయాత్రను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందమాల దీక్షను స్వీకరించిన గోవింద స్వాములు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుమలకు గురువారం ఉదయం 10:30 పాదయాత్రగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి బయలుదేరి పట్టణ పురవీధులలో గోవింద నామస్మరణ చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాను చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు పాదయాత్రను ప్రారంభిస్తూ వీరి పాదయాత్ర విజయవంతం కావాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం భక్తులందరికీ అందాలని స్వామివారిని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం సూర్యాపేట నుండి పాదయాత్రగా భక్తులు వెళ్లడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా గోవిందమాల భక్త బృందం నిర్వాహకులు వారిని సూర్యాపేట పొలిమేర వరకు గోవింద నామస్మరణలు స్వామివారి కీర్తనలు పాడుతూ సాగనంపారు. తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన వారు మట్టా రమేష్ స్వామి, ఆవుల యాదగిరి స్వామి, బాత్కా ఈశ్వర్ స్వామి తదితరులు బయలుదేరగా ఈ యాత్రలో పాల్గొన్న గోవింద స్వాములు అందరికీ శివరాత్రి శ్రీను గోవింద స్వామి భిక్ష ఏర్పాటు చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు చేవెంల మండలం రోళ్లబండ్ల తండా గ్రామంలో ప్రచారంలో బానోతు భీమా నాయక్ మాట్లాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు చేవెంల మండలం రోళ్లబండ్ల తండా గ్రామంలో ప్రచారంలో బానోతు భీమా నాయక్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగినది. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారు. మేము గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మిగిలిన పనులు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసేవ, ఆదర్శ గ్రామం అభివృద్ధే మా లక్ష్యమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇందిరమ్మ ఇళ్లు, వీధి లైట్లు, గ్రామ సమస్యలు మా వంతు ప్రయత్నం. గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపిస్తే గ్రామ సమస్యల కోసం నిరంతరం పాటుపడతానని, సేవలో ముందుంటామని అన్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి చేస్తామని, ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీరుస్తామన్నారు. బలపరిచిన అభ్యర్థి భీమా నాయక్ చెప్తుండు. బీఆర్ఎస్ అభ్యర్థి భీమా నాయక్ బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రమ్మన్ కత్తెర గుర్తుకే, కత్తెర భీమాకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన 140 కత్తెర గుర్తు, కత్తెర గుర్తు భీమా గుర్తు 2 ఫస్ట్ 2 నెంబర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భీమా నాయక్. బీఆర్ఎస్ అభ్యర్థి భీమా నాయక్ బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ. ఇది బానోతు భీమా నాయక్ కత్తెర గుర్తు. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
కత్తెర గుర్తుకే వదిలాలే జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, వదిలాలే జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం. కత్తెర గుర్తుకే 140 కత్తెర గుర్తు విమానాయ గుర్తు. సూర్యాపేట నియోజకవర్గం చింగల మండలం రోడ్ల మండలం గ్రామ పంచాయతీ నుంచి నాకు ప్రజలందరూ సహకారం చేసి ఒక అభ్యర్థిగా నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తారు కూడా. దానికి మన సహకారాలు ఏంటంటే మంచినీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య కానీ, పాఠశాలలు కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ, వైద్యంగా కానీ అన్ని సహకారాలు చేస్తాను. మెయిన్ ఏంటంటే ఒక గుడి నిర్మాణం కోసం ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట మీద నిలబడి ఉంటా, గుడి నిర్మిస్తా. కూడా పిల్లలు చదువుకున్నారు అందరూ. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం చిన్న గ్రంథాలయం కూడా ఏర్పాటు చేపిస్తా. హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేయాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి బీర్ల ఎలయ్య. నల్గొండ జిల్లాలలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గుర్తులు కేటాయించడంతో ప్రచారాన్ని ఉధృతం చేసిన అభ్యర్థులు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్న వేమూరి సురేష్ను గెలిపించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి. సర్పంచ్ ఎన్నికల బరిలో ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాలకి సురేష్ ప్రచారం జోరు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కాళీ పద్మ వెంకన్న ఇంటింటి ప్రచార కార్యక్రమం. కొండమల్లెపల్లి 6వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా అని హామీ ఇస్తున్న పెద్దిశెట్టి సత్యనారాయణ. తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోవింద స్వాములు. పాదయాత్ర ప్రారంభించిన ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు. రోళ్ల బండ్ల తండా గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న బానోతు భీమానాయక్. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకై జోరుగా ప్రచారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.